హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది వినండి. ఏ వీడియో చేసినా ప్రజలకు ఉపయోగపడే వీడియోలు చేస్తాను. కనీసం అంటే నేను చెప్పే దాంట్లో కొంతమంది అన్నా మారుతారేమో, కొంతమంది జీవితాలన్నా బాగుపడతాయని చెప్తాను. అర్థం చేసుకోండి, దయచేసి మొక్కుతాను. ఏం లేదు ఫ్రెండ్స్, భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకున్నా, తిట్టుకున్నా, గొడవ పడినా రాత్రికి ఇద్దరు ఒకటైపోతే తెల్లారేళ్ళకు గొడవలు అనేది మాయమైపోతాయి. ఇద్దరు సంతోషంగా ఉంటారు. నేను చెప్పేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకున్నా, తిట్టుకున్నా, రగళ్ళు పెట్టుకున్నా నైట్కు ఇద్దరు కలిసిపోతే తెల్లారాలకు ఆ గొడవలు అనేది ఉండవు. ఇద్దరు సంతోషంగా ఉంటారు. సమస్య అనేది అయిపోతుంది. కానీ నేను చెప్పేది ఏమంటే, ఇక్కడ మా మొగుడు కొట్టినాడని చెప్పి ఆయమ ఊర్లో వద్దు చెప్పేది, వాళ్ళంతా నీ మొగుడు కొట్టినాడా, బాగా కొట్టినాడే, పోయి నీ మొగుడి మీద కేసు పెట్టుకో, ఇట్లా కొట్టకూడదు, ఏం పద్ధతి అది అని వాళ్ళ ఊర్లో వాళ్ళు ఎక్కిస్తారు. ఆయన పోయి కేసు పెట్టేది. కానీ మొగుడు కూడా నా భార్య ఇట్లా మాట్లాడింది, ఆడదానికి అంత కొవ్వ అట్లా ఇట్లనే మొగుడు కూడా ఏరే వాళ్ళతో చెప్పిన అనుకో, అయ్యి ఆడదానికి అంత కొవ్వ, పోయి 2 ఏళ్ళు సావదెంగిపోరా, కొట్టుపోరా, తిట్టిపోరా అని వాళ్ళు ఈయనకి ఎక్కిచ్చేది. అంటే నేను చెప్పేది ఏమంటే, ఇట్లా ఒకరికొకరు మాటలు విని, చెప్పుడు మాటలు విని ఈ వ్యవహారము చిన్నదంత పెద్దగా అయిపోయి ఇడాకుల వరకు దారితీస్తుంది. అప్పుడు లేనిపోయిన సమస్యలు, గొడవలు, స్టేషన్లు, కొట్లాట్లు, కోర్టులు, వ్యవహారాలు ఇవన్నీ అవసరమా? నేను చెప్పేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి నేను చెప్పేది ఏమంటే, మీరు భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకునే, తిట్టుకునే వేరే వాళ్ళు వరకు పోకూడదు. మూడో వ్యక్తి చెప్పొద్దండి. మీలో మీరే సర్దుకొని పోయి, ఒకరికొకరు ఎవరో ఒకరు సర్దుకొని పోయి మాట్లాడుకుంటే సమస్యలు అనేది మీలోనే పరిష్కరించుకోవాలి. అంతేగాని గోరంతది కొండంత చేసుకొని వాళ్ళు చెప్తే తీరుతారా, వీళ్ళకి చెప్తే తీరుతారా, లేనిపోని ఇంకా పుల్ల ఎగేస్తారు. అంటే పుల్ల వేసి అంటిస్తారు కొంపల బాండ్లేని. వాళ్ళదేం పోతుంది, పోయేది మన కొంపే. అందుకే చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎక్కడైనా కానీ ఏ భార్య కానీ ఏ భర్త కానీ సమస్య వస్తే మీ వరకే చూసుకోవడం కానీ పక్క చెప్పొద్దండి. దయచేసి అందరికీ మొక్కుతాను. నేను చేసేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఏం చెప్పినా మీకోసమే చెప్తాను. ఇలాంటి చాలామందికి జరిగినాయి, దేశంలో ఎక్కడైనా కానీ జరిగినాయి. కాబట్టి అందుకు చెప్తాను. ఇది దయచేసి మీకు ఏ గొడవలు వచ్చినా కూడా మీలో మీరే చూసుకోండి. అంతేగాని బయట వాళ్ళకి చెప్పొద్దండి. చెప్పినారనుకో మిమ్మల్ని వేలం చేస్తారు. వాళ్ళు ఇంకా 10 మందికి చెప్పి ఇంకా 10 మందితో తప్పిడి తీసుకొని కొడతారు. అయ్యో వాళ్ళ ఇంట్లో ఇట్లా జరిగిందంట, వాళ్ళ ఆయన ఎట్లంట, వాళ్ళ పెళ్ళాం ఎట్లంట, అట్లా ఎట్లా అని చెప్తారు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది మీకోసమే. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీ ఎస్పీ స్టార్ నాగభూషణ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోలు మీకు వస్తాయి. లేకపోతే నేను పెట్టే వీడియో మీకు రావు. అందరూ లైక్లు కొట్టండి బాయ్ ఫ్రెండ్స్. దయచేసి ఒక లైక్ కొడితే ఏమవుతుంది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. బాయ్ ఫ్రెండ్స్. ఇట్లా మీ ఎస్పీ స్టార్ నాగభూషణ.